హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ వైబ్స్. నేను ఈ వీడియోలో చూపించేది ఏంటంటే ఒక లెనిన్ శారీ మీద నార్మల్ బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్ని తీసుకొని ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే నేను బిగినర్ని ఆరీ వర్క్ చేయడంలో. నేను సొంతంగా ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే లెనిన్ శారీ అండి. దీనికి వచ్చింది ఇలాంటి బ్లౌజ్ వచ్చింది, లైన్స్తో వచ్చింది, బోర్డర్ వచ్చింది. అయితే నేను దీన్ని వేరే విధంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీనికి వేరే నా దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి, దాన్ని పేర్ చేద్దామని తీసనమాట. దీనికి బార్డర్లో రెడ్ కలర్ వచ్చింది కదా, సేమ్ ఇంచుమించుగా నా దగ్గర 2 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుంటున్నాను. ఇవైతే నేను బ్లౌజ్ పీసెస్ అన్నీ నేను కవర్స్లో ఇలా స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా కావాలి అనుకుంటే నాకు నేనుగా స్టిచ్ చేసుకుంటాను కాబట్టి తీసుకొని మ్యాచ్ చేసుకుంటాను. ప్యాచ్ వర్క్ కానీ హ్యాండ్స్ డిజైన్ చేసుకోవడంలో కానీ ఇవన్నీ యూస్ చేసుకోవడానికి నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. వీటిలో అయితే 2 ఉన్నాయని చెప్పాను కదా, ఈ 2 నా దగ్గర ఉన్నాయి. వీటిని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం మగ్గం వర్క్ కోసం అని నేను చూశాను. అయితే ఇక్కడ చూపిస్తున్నది అయితే ఆల్రెడీ మెరుపు చాలా ఉంది కాబట్టి డిజైన్ చేసుకున్నా కనిపించదు. సో ఈ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇప్పుడు కటింగ్ చేయడానికి మగ్గం వర్క్లో డిజైన్ వేసుకోవడానికి మార్కింగ్ అయితే చేసుకుంటాను. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇదైతే నా ఒరిజినల్ బ్లౌజు. ఇప్పుడు నేను తీసుకుంటుంది డిజైన్ చేసుకోవాల్సింది లైనింగ్ క్లాత్. నా దగ్గర నేను సవ్యసాచి మోడల్లో బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకుంటాను. దాని కటింగ్ నా దగ్గర పేపర్ అయితే ఉంది. సో దాన్ని పెట్టి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది అయితే కొంచెం డీప్ నెక్ కాదు, సో నేను కొంచెం కిందకి డీప్ నెక్ పెట్టుకున్నాను. నేనైతే పైన మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను. 2 వైపులా సమానంగా ఒకేలాగా మార్కింగ్ రావాలి అంటే ఫస్ట్ టైలర్స్ మార్కర్ అని ఒక చాక్ పీస్ లాంటిది ఉంటుంది, దాంతో మనం మార్క్ చేసుకోవాలి. ఇది పలచని క్లాత్ కాబట్టి పై వైపు చేసుకున్నప్పుడు కింద లోపల వైపు కూడా మార్కింగ్ లైట్గా పడింది. నేను దాన్ని డార్క్గా చేసుకున్నాను. ఇలా డార్క్గా చేసుకున్నప్పుడు అసలు వైపు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం లైట్గా పడింది. అప్పుడు నేను 2 వైపులా తిప్పి మళ్ళీ సమానంగా డార్క్గా కనిపించేటట్టు మార్క్ చేసుకుని దానిపైన నేను స్కెచ్ ఉంటుంది కదా, స్కెచ్ అంటే మీన్స్ ఏదైనా దీనికి మార్కర్ అన్ని వైట్ పెన్సిల్స్ ఉంటాయి కదా, వాటితో కానీ దేంతో కనిపించి చెరగనటువంటి దాంతో మార్క్ చేసేసుకోవాలి మొత్తం. తర్వాత ఫ్రేమ్ అయితే బిగించాను. నేను ఇప్పుడు జెరీ థ్రెడ్ తోటి 3 లైన్స్ అయితే చైన్ స్టిచ్ వేశాను. చైన్ స్టిచ్ ఆల్రెడీ చూపించాను కదా, నాకు బాగానే అలవాటుగా అయ్యింది. తర్వాత ఇక్కడ బుటాస్ వచ్చాయి కదా, ఒక్కొక్కటి వదిలేసి బుటాస్ని నేను మార్క్ చేసుకొని దాంట్లో ఇక్కడ B7000 అని ఒక గ్లూ ఉంటుంది, చాలా స్టిక్ అయితే బాగా అవుతుంది. దాంతో నేను కుందన్స్ అయితే అంటించేసి దాని చుట్టూ బీడ్స్ నేను నార్మల్ నీడిల్తోనే కుట్టేసాను. నెక్ లైన్ వచ్చిన తర్వాత దాని ఆరి నీడిల్తోనే షుగర్ బీడ్స్ అలాగే 4mm బీడ్స్ స్టిచ్ చేసుకున్నాను. పూర్తి లుక్ అయితే చూడండి. నేను హ్యాండ్స్ కూడా చాలా లైట్గా సింపుల్గా ఇష్టపడతాను, సింపుల్గా వేసుకున్నాను. దీన్ని అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది సవ్యసాచి మోడల్. ఈ మోడల్లో ఎవరైనా బ్లౌజ్ కూడా కుట్టుకోవాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. నేను పూర్తి డీటెయిల్డ్గా ఇంకా క్లారిటీగా నేను వీడియో అయితే చేసి పెడతాను. ఇక్కడైతే నేను చూపిస్తుంది టోటల్గా చేసింది. ఫస్ట్ కదా ఇలాగే ఉంటుంది, తర్వాత ఇంకొంచెం నీట్గా చేసుకోవచ్చు. ఇంకా లాంగ్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేశాను. థ్యాంక్ యూ.